చాలా మంది ఎక్కడ పెద్ద మూమెంటం వస్తుంది క్యాప్చర్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. సో ఒక రేంజ్ లో ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది, వోలటైల్ గా ఉంది మార్కెట్, క్యాప్చర్ చేయడం కష్టమవుతుంది అంటే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ చూసుకోండి. బేరిష్ క్యాండిల్ హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఆ లెవెల్ పైన బయింగ్ గురించి ఆలోచించాలి. ఎలాగా? ఏ బేరిష్ క్యాండిల్ ఉన్నా కూడా దాని మీద ఇట్లా లైన్స్ పెట్టుకోవాలి. సో ఇట్లా లైన్స్ పెట్టుకున్నాక 5 minutes కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ లైన్ కింద నియర్ బై ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయ్యి క్రాస్ అయిపోతే ఇక్కడ జనరల్ గా ఏంటంటే క్రాస్ అయినప్పుడు మనం బై చేస్తాం, అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. బట్ ఇది క్రాస్ అయింది ఫస్ట్ టైం, అవునా? ఇది క్రాస్ అయినప్పుడు దీని కింద స్టాప్ లాస్ పెట్టి దీని మీద బై చేస్తాం ఈడ. కానీ ఇది ఇక్కడిక్కడే తిరిగి మళ్ళీ ఇది కొంచెం మూమెంటం వచ్చింది, పైకి పోయింది. ఓకే, చిన్న మూమెంటం వచ్చింది, ఫైన్. ఇంకా చూసుకుంటే ఈ లైన్ చూడండి, ఇది క్యాండిల్ క్రాస్ అయింది, దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడు ఎంత మూమెంటం వచ్చిందో. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇది బేరిష్ క్యాండిల్ హై అనమాట. ఇక్కడ క్రాస్ అవుతూ ఉంటేనే బై చేస్తాం, దీని కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఇది రాకెట్ చూసి ఎట్లుందో, దీని మీద ఇంకా చాలా మూమెంటం ఉంది.